తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏంటి తిడుతున్న మొహం చూస్తున్నావు? సిగ్గులేదు? ఏంటి ఇప్పటిదా తిట్టావా? ఇంకా పొగుడుతున్నావు అనుకున్నాను. బండిలో ఎవరున్నారు తెలుసా? ఎవడైతే నాకేంటి? కళ్ళు కనిపించవా? ఎలా పడితే అలా డ్రైవ్ చేయడమేనా? చూడు బావా, బండిలో ఎవరున్నారా తెలుసా అంటే ఎవడైతే నాకేంటి అంటది బావా. ఏంట్రా ఆడపిల్లతో గొడవ? సారీ అమ్మా, మాది తప్పు. ఏంటి గుద్దే సారీ చెప్తే సరిపోద్దా? నేను కాలేజ్ కల్లా వెళ్ళాలి. నా బండి ఎవరు రిపేర్ చేస్తారు? రే అన్నా, బండి రిపేర్ చేయించి కాలేజీకి పంపరా. ఐఎమ్ సారీ, మీరెంత మంచివారని తెలియక ఇందాక ఏదేదో మాట్లాడేశాను. బై ది వే, మై నేమ్ ఇస్ ఇందు. నా పేరు శంకర్, అందరూ శంకర్ అన్న అంటారు. మీరేం చేస్తుంటారు? సెటిల్మెంట్లు అంటే సెంటిమెంట్లు ఏం జాబు? నోర్బై, వాడంతేనమ్మా, నువ్వేం పట్టించుకోవద్దు. నీ కాలేజ్ వచ్చింది. బండి వాళ్ళు తీసుకొస్తారు కదా? తెస్తారమ్మా. ఇది సెక్షన్ సెక్రటరీ చెల్లెలా? బాయ్. పూరి కాలేజ్కి వస్తుంది ఏమిరా నాయనా? 500 రా పందెం, 1000 రూపాయలు పేలుతుంది. పేలదు. ఇడియట్స్, బుద్ధి లేదా? సారీ ఏంటమ్మోయ్ రాణి గారు, పని కాగితాలేగా అయ్యో రాళ్ళు పడినట్టు ఎందుకు బిల్డప్? కాలేజీ కొత్త? కాలేజ్ కి పాతే, ఈ కాలేజ్ కి కొత్త. పేరేంటో చెప్పట్లేదురా మేడం గారు, ఎత్తుకుని ఆడిస్తే చెప్తారేమో. పొద్దున్నే చావు చుట్టూ తిరుగుతున్నారేట్రా? ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారా? సెక్షన్ సెక్రటరీ చెల్లెలరా. అంటే నన్ను డ్రాప్ చేసింది సెక్షన్ శంకరా? వీళ్ళ కోసం కాకపోయినా ఈ నాయాలు నా దగ్గర చేసిన అప్పుల కోసమైనా వదిలే అమ్మా. ఓకే చాలు, లేవండి, క్షమించా. ఈ ఒక్క ఛాన్స్ చాలమ్మా మిగిలిన జీవితం అంతా బ్రతికేయడానికి. ఓకే జంప్. హలో. ఏయ్, నువ్వేంటి? నీకు స్పెషల్ గా చెప్పాలా? సారీ అండి, మా ఫ్రెండ్స్ అందరు బెట్ కడితే ఆ బలూన్ ని రిమోట్ తో నేనే పేల్చాను. రిమోట్ తోనా? దట్స్ వెరీ నైస్. ఎనీవేస్, నైస్ మీటింగ్ యూ. సేమ్ హియర్. అయ్యా అయ్యా అయ్యో, నేను అడుక్కునేవాడిని కాదమ్మా, ఐస్ అమ్ముకునేవాడిని. మరెందుకు ఏడుస్తున్నారు? ఒకప్పుడు ఆ క్యాంటీన్ ఆనందం నాదేనమ్మా. మనోళ్లే కదా అని అప్పులు ఇచ్చాను. డబ్బు అడిగితే చెప్పులు చుక్కొట్టారు. మళ్ళీ గట్టిగా అడిగితే ఆ చందు గడితే మెడబెట్టుకుని గట్టించారు. అమ్మా, నువ్వు సెక్షన్ సెక్రటరీ చెల్లెలు అంట కదమ్మా. నువ్వు ఒక్క మాట చెప్తే, సింగిల్ వర్డ్ చేంజ్ మై లైఫ్ అమ్మా. సరే సరే. నమస్కారం సార్ యాదగిరి గారు. ఏరా సౌండ్ రాకూడదని చెప్పాను కదా. కొంచెం సాఫ్ట్ గా మాట్లాడండి సార్. నీతోటి సాఫ్ట్ గా మాట్లాడటం బంటోడా? అసలు ఈ క్యాంటీన్ నాదే కదా సార్. అవును నీదే. ఆ తందు చేత తన్ని పంపించి క్యాంటీన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా సార్. అవును రా, ఇది ఇప్పుడు ఏం పీకుతావు? గీకుతాం అని మాట్లాడకండి సార్, ఆడోళ్ళు ఉంటారు. ఆ ఉంటే ఏంట్రా, గంట కోస్తా. కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడండి సార్. ఏంట్రా వెనక ముందు? చెల్లెమ్మ, అసలు ఏం జరిగిందంటే నాకు మొత్తం అర్థమైంది. మర్యాదగా క్యాంటీన్ ఇచ్చేయి. క్యాంటీన్ వారికి ఇస్తే నేను ఎలా బ్రతకాలి చెల్లెమ్మ? చూడమ్మా, ఈడు ఎలా బతకాలో ఎలా చావాలో నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి మన క్యాంటీన్ లో ఏం కావాలో తీసుకో. నువ్వు ఇట్రారా, నువ్వు వెళ్ళమ్మా, నా పొజిషన్ కి రాను. కాదన్నా, నువ్వు నా క్యాంటీన్ తీసుకుంటే నేను ఎలా బ్రతకాలన్నా? మేమెలా బతికామమ్మా ఇన్నాళ్ళు, అలాగే బతకాలి. రైస్ అమ్ముకుంటూ గంట కొట్టు. ఇలా అన్నావుంటమ్మా, గట్టిగా కొట్టు. ఇలా రావు సౌండ్ కొట్టు. ఆపు. ఐస్ అనమ్ము అంటావంటే ఐస్ అని గట్టిగారు. అలా ఆపిస్తూనే ఉండు. గంటే కదా అని ఆపేశావా, గుత్తి కోస్తా. కాలేజ్ కి వచ్చే ముందు ఫోన్ చేస్తే మేము వచ్చి తీసుకొచ్చేవాళ్ళం కదా. ఎందుకు? ఎందుకేంటే మా కాలేజీలో ఒక్కొక్కడు ఒక్కో పోకిరి. ఏంట్రా యాదగిరి, వాడి దగ్గర బండి కూడా లాగేసుకున్నావా? నేను బండి లాక్కొని పెట్టరు, నా క్యాంటీన్ వాళ్ళు లాక్కున్నాడు. ఐస్. ఆ గంటగాడికి ఎంత ధైర్యం ఎక్కడదిరా? మన కాలేజీకి అమ్మాయి వచ్చింది. ఐస్. అదెవరు? అమ్మాయి అందంగానే ఉంటది, బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్. ఏం బ్యాక్ బ్యాడా? బ్యాక్ కాదా మరి? అమ్మాయి సెక్షన్ శంకర్ గారికి చెల్లెలరా. ఆ సెక్షన్ శంకర్ చెల్లెలకి మన గురించి చెప్పలేదా? చెప్పా, నిన్ను కూడా రమ్మని తెల్లు. ఏంట్రా బాబు నువ్వు భయపడుతున్నావు? సార్, ఇక్కడ సెక్షన్ శంకర్ గారు చెల్లెలు రమ్మన్నారంట. ఏంట్రా? సెక్షన్ శంకర్ గారు చెల్లెలు ఎవరో రమ్మని చెప్పారంట. సెక్షన్ శంకర్ చెల్లెలు సార్ రమ్మన్నారంట. రిపీట్ చేసి చెప్తున్నావేంట్రా? నాకేమన్నా చెవుడు అనుకున్నావా? ఏ మొన్న మెడబెట్టుకుని గెంటేసా అవతలకి, అప్పుడు తెలియదా? అదేదో మీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా చేశాను. బ్యాక్గ్రౌండ్ తెచ్చేదంట్రా, బ్యాక్గ్రౌండ్ తెచ్చేదండి.
వెళ్ళు లోపలికి వెళ్ళు. నమస్తే మేడం, నా పేరు చందు. మీరేదో రమ్మన్నారంట. నువ్వేనా? కూర్చో. నువ్వు పెద్ద రౌడీ వంట. ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను. కాలేజ్ లో ఏదైనా తేడాగా బిహేవ్ చేసావో తోలు తీస్తా. వార్నింగ్ ఇద్దామని పిలిచాను. సరిపో. అరే వెళ్ళమంటుంటే ఏంటే ఇందాక నేను చూస్తున్నా వెళ్ళు వెళ్ళు అని పెద్ద పీలా కొడుతున్నా. ఏయ్, నేనెవరో తెలుసా? ఎవరు? సెక్షన్ శంకర్ చెల్లిని. సెక్షన్ శంకర్ చెల్లెలువా? నాకు వయసుకు వచ్చినప్పటి నుంచి ఓ పెద్ద రౌడీగాడి చెల్లెల్ని ప్రేమించాలని చిన్న ఆశ. ఆ తర్వాత మీ అన్న నా వెంట పడుతుంటే ఆ చేజులు, ఆ ఫైట్లు, ఆ గొడవలు, అబ్బో సూపర్లే. మీ అన్న సంగతి ఏంటో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం కత్తే. నా వైపు చూస్తే మా అన్నయ్య కళ్ళు పీకేస్తాడు. చూస్తే కళ్ళు పీకేస్తాడా? నీ ఫేస్ చూశాను, నీ బ్యాక్ చూశాను, నీ ఫ్రంట్ చూశాను. ఏం కళ్ళు పీకలేదే దేవుడా? నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. నడు ముందు చూడ. డోంట్ టచ్. టచ్ చేస్తే చేతులు కూడా తీసేస్తాడా? రెండు చేతులు పోయిన తర్వాత ఇంక నేను బతకటం ఎందుకు? ఎట్లానో చచ్చిపోవడానికి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఒక్కసారి లాస్ట్ టైం కాబట్టి అయిపోతాం. పద 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 పద. ఎవరు చూడరు. రేయ్ అందరు కళ్ళు మూసుకోండిరా. సెక్షన్ శంకర్ చెల్లిని కాదు. అది దీనికోసం ఇందాక నుంచి డ్రామా అంతా. ఈ విషయం నాకు ముందే తెలుసు. కాదని తెలిసి ఒక ఆడపిల్లతో ఇలా బిహేవ్ చేయడం కరెక్టా? ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే కాలేజ్కి వచ్చావు కాబట్టి ఇట్లాంటి పనులని వదిలేసి బుద్ధిగా చదువుకోమ్మా. అర్థమైందా? నా బుజ్జి కదూ పో. ఏయ్ ఏంటా చూపు? నేను కళ్ళు మూసి తెరిచే లోపల ఇక్కడ నువ్వు నీ తొట్టి గ్యాంగ్ ఎవరన్నా కనిపించారనుకో అప్పటిదప్పటి తాండ్రే. 1 2 3. సార్ నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను కూడా పారిపోతాను సార్. ప్లీజ్ సార్. వీడిని ఏం చేద్దాంరా? ఒక్కసారి కళ్ళు మూసుకో, ఈడి గంట గణ 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 వాయించేస్తా. వదురా. అమ్మా తెల్లా, నిన్ను నమ్ముకున్నందుకు వాళ్ళు నా బెండ్ తీశారమ్మా. ఇంతకుముందు ఐస్ బండ్ అయినా ఉండేది, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. నీకు దండం తెల్లు. అవమానం నీకే కాదు నాకు కూడా అయింది. ఆ, నాకు రౌడీలు తెలియదు కానీ పోలీసులు బాగా తెలుసు. ఆ, పోలీసులా? వద్దులే తల్లి, వీళ్ళైతే కుళ్ళబొడి చదువు పెట్టారు. పోలీసులైతే చంపి రోడ్డు మీద పడేస్తారు. అనాథ సమయంలో బతకాల్సి వస్తుంది తల్లి. మీరేం కంగారు పడకండి. ఆ చందు గడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. హలో పింకీ, నేను ఇందుని. మీ డాడీతో కొంచెం మాట్లాడాలి. డాడీతోనా? ఎవరమ్మా? ఇందక్క. ఏంటంట? మా కాలేజ్లో రౌడీ నన్ను ఏడిపిస్తున్నాడు. మీ డాడీతో చెప్పి వాడి పని పట్టాలి. కాలేజీ రౌడీయా? డాడీ ఎత్తి కొట్టాడు, కాల్ చేస్తాడు. అయ్యో వద్దు. ఇట్లాంటి వాటికి బాబే కరెక్ట్. అయితే మీ బాబాయ్కి ఇవ్వు. పింకీ స్కోర్ ఎంత? 9-10. బాబాయ్ చాలా బిజీగా ఉన్నాడు, ఇవన్నీ నేను తర్వాత చెప్తాను. నెంబర్ నోట్ చేసుకో. సరే చెప్పు. 9949475799. హలో హలో, నేను పింకీ ఫ్రెండ్ని. ఓ మిస్డ్ కాల్ నువ్వా? చెప్పు. సారీ అండి, ఆ రోజు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. ఇట్స్ ఓకే ఓకే. ఫాస్ట్ ఈస్ ఫాస్ట్. అవును ఇప్పుడు ప్రెసెంట్ లో నువ్వేదో ప్రాబ్లం లో ఉన్నావని చెప్పావట, ఏంటది? అవునండి, ఎవడో అక్కడిక్కడ అది చేస్తాను ఇది చేస్తాను అని బెదిరిస్తున్నాడు. అది ఇది అంటే ఏమో నాకు కూడా తెలీదు. చాలా భయంగా ఉంది. మీరు వచ్చి కొంచెం వార్నింగ్ ఇస్తే బాగుంటుంది. నేను రావాలా? అవునండి. ఎక్కడికి? అది చెప్పండి. 1 మినిట్ అండి, టైంకి దొరికాడు. హాయ్. ఎవరు ఫోన్లో? ఫ్రెండ్. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? అయ్యో ఓన్లీ ఫ్రెండ్. ఏంటి కాలేజీలో ఇంకా దాదాగిరి చేస్తున్నావంట? లేదండి, మీరు చెప్పిన తర్వాత ఇంటికెళ్ళి చాలా ఆలోచించాను. మీరు చెప్పిందే కరెక్ట్. ఆడపిల్లలు ఆడపిల్లల్లానే బిహేవ్ చేయాలి. అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది. ఫ్రెండ్షిప్పా? అవునండి, మీకు ఇందిరా పార్క్ లో రేపు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు కంపల్సరీగా రావాలి. ఓకే. చాలా థ్యాంక్స్ అండి. హలో హలో, చెప్పండి. సారీ అండి, ఇక్కడ నాకు నస క్యాండిడేట్ తగిలాడు. నాకు కూడా ఇక్కడ జింగిల్ ఎక్కడ తగిలిందండి. పర్లేదు చెప్పండి. రేపు ఇందిరా పార్క్ లో కలుద్దామా? ఇందిరా పార్కా? ఏదన్నా ప్రాబ్లమా? పర్లేదు వస్తాను. సరే థ్యాంక్ యూ అండి. ఏంటమ్మా చందు గండేసేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ రెడీయా? ఎస్. ఈసారి నువ్వు వదిలినా అండ్ నేను వదలను.
ఈ తుప్పు పట్టిన కత్తితోనా? మనకు పెద్ద టచ్ లేదు కదమ్మా, కొంచెం పోటు అటు ఇటు అయిన సెప్టిక్ అయి చచ్చిపోతాడని. ఏంటిందు పార్క్ అన్నావు, ఫ్రెండ్షిప్ అన్నావు, ఇక్కడ తీసుకొచ్చి సైలెంట్ గా కూర్చుంటావేంటి? చందు, చెప్పిందు నాకు చాలా దాహంగా ఉంది, ఓ కూల్ డ్రింక్ తెస్తావా? దీనికోసమే కదా ఇందా నుంచి వెయిట్ చేస్తా. అమ్మా నేను రెడీ. గుడ్. మీ ఫ్రెండ్కి ఫోన్ చేయి. ఆ పింకీ ఫ్రెండ్ ఎక్కడుందో ఏమో. హలో, మీకోసమే నేను వెయిటింగ్. ఎక్కడున్నారు మీరు? నేను ఇంద్రా పార్క్ లోనే ఉన్నాను. ఇదే పార్క్ లోనా? ఎక్కడా? క్యాంటీన్ పక్కన లెఫ్ట్ సైడ్ లాన్ లో బెంచ్ మీద కూర్చున్నాను. లెఫ్ట్ సైడా? అవును. మీదే డ్రెస్ ఒకసారి చెప్పండి. బ్లాక్ టాప్, పింక్ స్కర్ట్. వీడేంటి ఇక్కడ? ఇంకా అర్థం కాలేదంటే నా పక్కనే ఒక దిష్టి బొమ్మ లాంటి పొట్టోడున్నాడు. ఎవడు ఉడతలు పట్టే మొక్కలాగా ఉంది, వాడేనా? ఎగ్జాక్ట్లీ. ఏంటంటున్నాడు? ఉడతలు పట్టేవాడు. ఆ? ఉడతలు పట్టేవాడు. ఓహో. ఒక్క నిమిషం. స్టాండ్ అప్, సిట్ డౌన్. అంటే పింకీ ఫ్రెండ్ నువ్వు ఒకటేనా? హలో, నన్ను పిలిచి నా చేతే కొట్టిద్దాం అనుకున్నావా? అమ్మా ఎంత పెద్ద స్కెచ్ చేసావే. నీకేస్తా నేను ఇప్పుడు పెద్ద స్కెచ్. హలో. ఇప్పుడేంటి వాడు 4 పీకలు అంతే కదా? మీరు త్వరగా వచ్చేయండి. నేనా? ఇప్పుడు వాడు నన్ను మీతో ఇక్కడ చూసాడు అనుకోండి, రేపు కాలేజ్లో మీకు ప్రాబ్లం అవుతుంది. మీరు మీకు రైట్ సైడ్ గుబురుగా పొదలున్నాయి చూడండి. గుబురుగా పొదలా? మీరేదో మాయ చేసి వాడిని దాని వెనకాలకు పంపించండి. వాడిని నేను 4 పీక్కుంటా. చూడండి, ఊరికే పిలిచి కొంచెం వార్నింగ్ బాలేదానివమ్మా, వాణింగ్ ఇవ్వటం కాదు, వాడి వెనక్కి వెళ్ళి వాటేసుకుని పట్టుకో, నేను వచ్చి కసా కసా పొడి చేస్తాను. పట్టుకుంటే పొడిచేస్తావా? ఏడుస్తున్నావేంటి? ఏమైంది? నువ్వు లేవని ఎవరో అబ్బాయి వచ్చి నన్ను హక్ చేసుకున్నాడు. మళ్ళీ వాడు నా బొగ్గలు పట్టుకుని గిల్లేశాడు. బుగ్గలు పట్టుకొని గిల్లాడా? మళ్ళీ ఏవో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాడు. ఏంటి ఇందా నుంచి అటే చూస్తున్నావు? గుబురుగా ఉన్న పొదలు చాటుకెళ్ళాడా? ఏయ్, నీ అబ్బా అమ్మ ఎర్రగా బుర్రగా ఉందని చెప్పి వాటేసుకుంటా ఉంటారా? ఏంటి పొడి చేస్తావా? ఎస్, చంపేస్తాను. వద్దు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. మా పింకీ ఫ్రెండ్ ఇందాక ఏడిపిస్తున్నావంట. సార్, ఆ అమ్మాయి కాలేజ్ కొత్తగా వచ్చింది కదా, తనకేం తెలియదని చెప్పి ఏడిపించాను సార్. నన్ను వదిలేయండి సార్. వదలొద్దు. ఐఎమ్ కమింగ్ విత్ నైఫ్. సార్ ప్లీజ్ సార్, తప్పైపోయింది సార్. రేయ్, నువ్వు కాలేజీలోనే పెద్ద దాదావా? మా ఇందుని అది చేస్తాను ఇది చేస్తానన్నావంట. సార్, ఏదో బుద్ధి గట్టి తిని అమ్మాయి తొప్ప పండులాగా ఉంది కదా అని చెప్పేసి పెద్ద బిల్డప్ ఇద్దాను, అలా చేశాను సార్. నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు చేయండి సార్. అర్థమైందిరా? నువ్వు ఒక్కడవే ఇద్దరులా యాక్ట్ చేసి అమ్మాయిని మోసగిస్తున్నావు అన్నమాట. చెప్తా నీ సంగతి. ఏంట్రా నీకు అర్థమైంది? ఇందా ఫోన్ లో ఏమన్నావు? ఏమన్నాను సార్? గట్టిగా వాటేసుకుంటే ఈ కత్తితో పుడుస్తానన్నాను సార్. పుడుస్తావు కస 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 అని. అట్లా నేనేమనలేదు సార్. మరి అలాంటప్పుడు నీకు ఎందుకురా ఇంత బిల్డప్ చేతిలో? వేస్ట్ సార్. ఏతొచ్చా? ఈతో దీనికి సంబంధం ఏంటి సార్? చాలా దగ్గర సంబంధం ఉంది. ఇక్కడ ఏ సౌండ్ వినిపిస్తుంది? గలగలగలగల గలగలగలగల వినిపిస్తుంది సార్. అలాగే వింటూ ఉండు. అమ్మా, బుద్ధుందా నీకు అసలు? వాడంత పెద్ద బాడీ బిల్డర్ అన్న సంగతి నాకు ముందే చెప్పకర్లా? ఏమైందానికి? ఏమైందేంటి? వాడు నన్ను చంపడి నేను వాడు నీళ్ళ దోస్తాను. మరి ఈతొస్తే బొత్తుడు లేకపోతే చేస్తాను. రా అనే లైట్ ఓకేనా? నువ్వు సూపర్ రా. నువ్వు ఎప్పటికైనా సైంటిస్ట్ అవుతావు. ఏమైనా ప్రయోగం చేస్తానని చెప్పు, నేను స్పాన్సర్ చేస్తాను. థ్యాంక్స్ అన్నయ్య. హలో, మీరు ఆడుతుండండి. హలో. హలో ఆంటీ, నేను ఎందుని. బాగున్నారా? ఏం బాగులేమ్మా, ఇప్పుడే భోజనాలు తిండి తిప్పలు మానేసి తలో మూలా కూర్చుని ఏడుస్తున్నావమ్మా. ఏమైందండి? ఏం చెప్పమంటావమ్మా? చిన్నోడు ఇంతవరకు ఇంటికి రాలేదు. రోజులు అసలే బాగలేవు. గడపొంగ మా వాడు అసలే ఒడ్డు పొడుగు బాగుంటాడేమో, ఏ అమ్మాయినా లవ్ లో పడేసి పీకల దాకా ముంచేస్తే బయటపడ్డానికి మా వాడికి ఈత కూడా రాదమ్మా. ఈత రాదా ఆంటీ? వాడికి ఏదీ రాదమ్మా. పింకీతో మాట్లాడతావా అమ్మా? లేదంటీ, నేను రేపు చేస్తాను. ప్లీజ్ దేవుడా.
పింకీ బాబాయ్కి ఏమైందో ఏంటో తెలుసుకుందాం అంటే ఆ బ్రహ్మంగాడు కూడా లేడే. ఏంటిది? బ్రహ్మవి నిన్న నుంచి ఏమైపోయావు? అతను బానే ఉన్నాడు కదా? ఏంటి మాట్లాడుకున్నా మొద్దులో కూర్చున్నావు? కొంప తీసి నా ఫ్రెండ్ పొడి చేసావా? పాపం ఇతడికి మాట పడిపోయిందేమోనే. ఇదిగో రాసి చూపించు. పెద్ద ఇంగ్లీష్ వచ్చినట్టు ఫోజు కొడతాడు, అక్షరం ముక్క రాదు. ఏ ఇందు చందు అక్కడ ఉన్నాడే. అవునా, రండి. ఇదేంట్రా మీ కాలేజీలో అందరు డీసెంట్ గర్ల్స్ ఉన్నారు, చూడటానికి సరికేం కనపడలేదు. సరికేంట్రా జాకీ కనబడుతుంటే? జాకీ కదరా టామీ. ఆగండ్రా. ఏ బేబీ, నీ ప్యాంటీ ఏ కంపెనీ? వాట్? సర్లే నేనే చూసుకుంటా. అక్కడ చూడు, ఇంకో మాట జరిగిపోతుంది. చందు అతన్ని కూడా చంపేస్తాడు. తెలియకుండా తప్పు జరగచ్చు, కావాలని తప్పు చేయకూడదు. అనవసరంగా ఇంటర్ గొడవ అయిపోద్ది. గొడవ అయితే ఓకేరా, కానీ గొడవలో ఏమవుతుందో తెలుసా? నేను చెప్తా. ఇప్పుడు నేను ఊరుకున్నా, బయటకు వచ్చి నీ బ్లడ్ని చూసి లోపల బ్లడ్ ఊరుకుంటుందంటావా? గుండెల్లో దమ్ముతో గుప్పెట్లోకొచ్చి ఆ పిడికిలి పిడుగై నీ మీద పడితే ఉంటుందిరా. రేయ్, ఇక్కడ ఇంత జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇదే అడవి కాదుగా. డెఫినెట్ గా ఎవడో ఒకటి ఫ్రీ కదా అని 100 నెంబర్ ఫోన్ కొట్టి పోలీసులు పిలిచే ఉంటాడు రా. ఇలా జరుగుద్దని నా ఐడియా రా. కాదు ఇంకోలా జరుగుద్ది అనుకుంటే చెప్పు, అట్టే వెళ్దాం. వద్దన్నా వద్దన్నా. అయితే మరి సారీ చెప్పు. నువ్వు సారీ చెప్పడానికి వాడు నిన్ను మాటలతో భయపెడుతున్నాడు. నువ్వు ఆగరా. బట్ చేతి నలకేసి కొడతారా? వద్దు. కాలేమైనా కన్నావా ఏంటి? ఇప్పుడు చూడు. చెప్పాను కదరా. అన్న తప్పిందన్న, అన్న తప్పిందన్న, అన్న తప్పిందన్న. ఒక మాట చెప్పనా, కాలేజీలో ఇంతమందిని వదిలేసి నిన్నే ఎందుకు కామెంట్ చేశారు ఆలోచించు. ఇప్పుడు కాదు, ఇంట్లోంచి బయలుదేరే ముందు ఆలోచించాలి. మనం వెళ్ళేది కాలేజ్ కా లేకపోతే క్యాబరే కా. ఇప్పటికైనా అర్థమైందా? చందు కేకేస్ ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు. ఆ బ్రహ్మంగాడి మాటలు విని అతన్ని అపార్థం చేసుకున్నావు. నిన్న ఆ పొదల చాటుని ఏం జరిగిందో వెళ్ళి చందుని అడుగు. చందు, చందు గారు, ఏంటిందు? మరి ఈ అబ్బాయిని వదిలేశారు, మా ఫ్రెండ్ ఎందుకు నీళ్లలో తోసేశారు? అతను నీ ఫ్రెండా? అవునండి, నేను పెద్ద ఫూల్ని. మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఆయన్ని రెచ్చగొట్టి మరీ పంపాను. ఆయనకి ఏమైందో ఏంటో, వాళ్ళ ఫ్యామిలీ గురించి తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది. పాపం ఆయన ఒక్కసారి కూడా చూడకుండానే. వాడికి ఏమై ఉండదు కానీ ముందు ఆ ఏడు పాపి వాడికి ఫోన్ చేయొచ్చుగా. 100 సార్లు ట్రై చేశాను, ఎవరు పికప్ చేయట్లేదు. ఇప్పుడు చెయ్యి, వాడు ఎత్తుతాడు. హలో హలో, ఎవరు? నేను ఇందుని. మీరు బతికే ఉన్నారా? ఏ అమ్మా, చచ్చాను అనుకున్నావా? ఏదో దేవుడు దయ వల్ల బతికి బయటపడ్డాను తల్లి. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? దెబ్బలేమన్నా తగిలాయా? ఏమీ తగలలేదమ్మా, ఒళ్ళంతా హోనం అయిపోతే అలా అడుగుతావేంటమ్మా నంగ నచ్చలాగా. మా తల్లి, నీ ఫ్రెండ్షిప్ వద్దు, నీ సావాసం వద్దు తల్లి, నన్ను వదిలే. హలో చందు, ఆయన బతికే ఉన్నారు. అమ్మయ్యా. కానీ పాపం చాలా అప్సెట్ గా ఉన్నారు. నేను ఆయన ఇంటికి వెళ్ళి ఒకసారి చూసి. నేను వస్తా. నువ్వా? ఎందుకు? వద్దొద్దు, వాళ్ళ అన్నయ్య పోలీస్ ఆఫీసర్. మళ్ళీ నేను అక్కడ చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇదంతా నా గురించే కదా జరిగింది, నేను వచ్చి సారీ చెప్తా ఆయనకి. ఓకేనా? అదంతా నేను మేనేజ్ చేస్తా కదా, నువ్వు పదా.
ఏ ఏంటి సొంత లేనట్టు ఫీల్ అయిపోతున్నావు? సారీ. చూడు, వీళ్ళది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ, నేనంటే చాలా రెస్పెక్ట్. ఏంటది? ట్రెడిషనల్ ఫ్యామిలీ అన్నావు కదా, ఏయ్. ఇంప్రెస్ చేద్దామని. ఓవర్ చేయొద్దు. వద్దా? పక్కనే రా. ఓకే పక్కనే రమ్మన్నాను, రాసుకుని పూసుకున్నాను లేదు. వెనకాల రా. ఓకే, నువ్వు బ్యాక్ అంటే బ్యాక్, ఫ్రంట్ అంటే ఫ్రంట్.